ఆయన ఏం చెప్పాడో అది మనం చేయడమే. అలా చేసేవాడే బుద్ధిమంతుడు. అయితే బుద్ధి వచ్చినప్పుడు చిన్న కుమారుడు మరలా ఇంటికి వచ్చాడు. అయితే బుద్ధి వచ్చినప్పుడు, బుద్ధి లేనప్పుడు ఎక్కడున్నాడు? పందులతో సహవాసం చేస్తూ ఉన్నాడు. బుద్ధి లేనప్పుడు ఎక్కడున్నాడు? లోకంతో సహవాసం చేస్తూ ఉన్నాడు. బుద్ధి లేనప్పుడు ఎక్కడున్నాడు? పాపంతో సహవాసం చేస్తూ ఉన్నాడు. అయితే బుద్ధి వచ్చినప్పుడు మరలా తండ్రి దగ్గరకు తిరిగి వచ్చేసాడు. క్రీస్తు అనే బండ పైన ఎవరైతే తన ఇంటిని నిర్మించుకుంటాడో వాడే బుద్ధిమంతుడు. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది కదా, వాన కురిసెను, వరదలు వచ్చెను, ఆ ఇంటి మీద విసిరి కొట్టెను, కానీ ఆ ఇల్లు ఎంత మాత్రము చెక్కు చెదరలేదు. ఒక శోధన నీ మీదకి వచ్చినా కూడా క్రీస్తు అనే బండ పైన నీ నిర్మాణం ఉంటే గనుక నువ్వు శోధన నుండి కాపాడబడతావు. మొట్టమొదటిగా మనము పవిత్రతను కాపాడుకుంటే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాము. ఇప్పుడు రెండవది, పరిపూర్ణంగా పరిశుద్ధంగా ఉంచుకుంటే నువ్వు శోధనలో నుండి రక్షించబడతావు. దేవుని చిత్తాన్ని చేసేవాడు నిరంతరము నిలిచి ఉంటాడు.